ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ పథకాల్లో కీలకమైన సవరణలను చేపట్టింది. వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకాన్ని ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంగా మార్చుతూ నెలకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని 3,000 రూపాయల నుండి 4,000కు పెంచడం జరిగింది. అయితే ఎలక్షన్ ప్రచారంలో చెప్పినట్టుగానే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే తమ 3వ సంతకం పెన్షన్ పెంపుపై చేయడం జరిగింది. అయితే ఇక నుండి పెన్షన్లు అన్ని వైఎస్ఆర్ పెన్షన్ కనుక గాక ఎన్టీఆర్ భరోసా కింద పంపిణీ చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా నెలకు 4,000 రూపాయలు పింఛన్ అందే వర్గాలు వృద్ధాప్య పింఛన్దారులకు, వితంతువులకు, చేనేత కార్మికులు, చర్మ కళాకారులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్జెండర్లు, ఏఆర్టీ డప్పు కళాకారులు మరియు కళాకారులకు పెన్షన్లు. ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కింద ఏ వర్గాలకి ఎంత పెన్షన్ పెంచారో ఈ కింద తెలుసుకోండి. వికలాంగుల పెన్షన్ని 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు పెంచడం జరిగింది. వికలాంగులతో పాటు కుష్టు వ్యాధిగ్రస్తులు కూడా 6,000 రూపాయలకు పెంచడం జరిగింది. పూర్తిగా వికలాంగులైనటువంటి 5,000 పెన్షన్ అందుకున్న వారికి ప్రస్తుతం 5,000 నుండి 15,000కు పెంచడం జరిగింది. కింద ఉన్న వర్గాల వారికి పోయిన గవర్నమెంట్లో 5,000 అందుకునే వారి ఇప్పుడు వారికి 5,000 నుండి 15,000 పెంచడం జరిగింది. దీర్ఘకాలిక రోగులు, ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్, గ్రేడ్ 4 కిడ్నీ, కాలేయం మరియు గుండె మార్పిడి పొందినవారు రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పెన్షన్దారులకు పింఛన్లు ఇవ్వడానికి ప్రస్తుతం 1,939 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పెంచిన పింఛన్ అమలుకు గాను జూలై నెలకు 4,408 కోట్ల రూపాయలు ఏరియర్స్ మొత్తం ఖర్చు కానుంది. ఆగస్టు నుంచి నెలకు 2,758 కోట్లు అవసరమవుతుంది. మొత్తంగా ఏడాదికి 33,099 కోట్లు వ్యయం.